ఏంట్రా ఏదో డ్రామా ప్లే చేస్తానని చెప్పి మాట్లాడుకోకుండా శత్రువులా ఉన్న తల్లి కూతుళ్ళో ఇద్దరినీ కలిపేశావు. ఎందుకు నీకు అంత తొందర? దినేష్ గారి ఇంటి దగ్గర శ్రీవల్లి మాట్లాడిన మాటలు విని ఇక్కడ సీతమ్మకి పూసగుచ్చినట్టు నీ వర్షంలో వచ్చి చెప్పి ఆవిడికి శ్రీవల్లి మీద ఉన్న కోపం పోగొట్టావు. ఇదంతా ఎందుకు చేశావు? నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంట్రా? నిజంగానే ఆ శ్రీవల్లి బాధపడ్డం చూడలేకపోతున్నావా ఏంటి? కొంపతీసి నువ్వు దాన్ని ప్రేమించట్లేదు కదా? దాన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేయట్లేదు కదా? చెప్పరా. ఆర్తి, నువ్వేం టెన్షన్ పడకు. వాడు నీ తమ్ముడు. వాడికి కూడా నీలాగే ప్రేమలో దోమలు ఏమీ ఉండవు. వాడు అలా చేశాడంటే దాని వెనక ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అంటే నాకు ప్రేమలు దోమలు ఉండవనా నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, నేనన్నది నిజమే. నిజమే అంటే నీ మీద కూడా నాకు ప్రేమ లేదని ఫిక్స్ అయిపోయావా? అక్క, కాసేపు మీ గొడవ ఆపుతారా? చూడండి, ఇంట్లో ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారంటే మనకి పంచాయతీలు తీర్చడంతోనే సమయం గడిచిపోతుంది. మనకి కావాల్సింది ఈ గొడవలు కాదు, ఆస్తి. అది ఎలా రాబట్టుకోవాలా అన్నది ఆలోచించాలి. నేను ఆపరేషన్ చేసి ఫెయిల్ అయి చనిపోయిన పాప వాళ్ళ పేరెంట్స్ ఇండియాకు వచ్చారని తెలిసింది. ఇండియాకా? ఎందుకు? వాళ్ళు కూడా ఎన్ఆర్ఏ వాళ్ళే అక్క. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఇంటి దాకా వస్తే అది నాకు ఇంకా ప్రమాదం. నిజమేరా. అదే జరిగితే ఇప్పటి వరకు పడ్డ కష్టం, వేసిన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. జాగ్రత్తగానే ఉంటానక్క. వీలైనంత తొందరలో ఈ కేసులో నుంచి బయటపడాలి. దినేష్ వాళ్ళని పంపించినట్టుగానే ఆ మంగళ, అవినాష్, కల్పన వాళ్ళని కూడా ఇలాగే బయటికి పంపించాలి. పరిస్థితులని మనకి అనుకూలంగా చేసుకొని శ్రీవల్లిని ఒంటరిదాన్ని చేసి డబ్బులు కొట్టేయాలి. అలాగే త్రిదేవ్, ఈ ఆస్తి మొత్తం మన పేరు మీదకి ఎలాగైనా తెచ్చుకోవాలి. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అలా ఎదురు చూస్తుంటే ఆస్తి రాదక్క. మనం ప్లాన్ చేసి అలాంటి అవకాశాల్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఆస్తులు కొట్టేయాలనుకున్నా కూడా ఈ ఇంటిని సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మరిప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? చెప్పాను కదా, 20 కోట్ల స్కామ్లో ఇరికించి దినేష్ని బయటికి పంపించినట్టు అంతకంటే పెద్ద ప్లాన్ చేసి మంగళ, కల్పన వాళ్ళని బయటికి పంపించాలి. ఇప్పుడు నా దృష్టి దాని మీదే ఉంది. అది జరుగుతుందంటావా? ఎందుకు జరగదు? సీతమ్మకి మంగళ, దినేష్ 2 కళ్ళ లాంటి వారైతే శ్రీవల్లి గుండె లాంటిది. అందులో ఒక కన్నును పొడి చేశాం. ఇక రెండో కన్నును కూడా పొడి చేస్తే సీతమ్మ గుడ్డిదైపోతుంది. ఆవిడికి సేవలు చేస్తూ కోదండరామయ్య ఉండిపోతాడు. అవినాష్ గారు తలతెక్క మనిషి కాబట్టి వాణ్ణి ఈజీగా ఇరికించి బయటికి పంపించేస్తే ఆ కల్పన కూడా వాడితో వెళ్ళిపోతుంది. అప్పుడు ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్న శ్రీవల్లిని త్రిదేవ్ మాయ చేస్తాడు. అంతే కదా త్రిదేవ్? ఎగ్జాక్ట్గా అదే బావా. దానికి ఇప్పటి నుండే మనం పావులు కదపాలి. ఆ ఎన్ఆర్ఏ ఫ్యామిలీ నన్ను వెతుక్కుంటూ వచ్చేలోపు ఇదంతా జరగాలి. జరిగేలా చేస్తాను. మీరు దినేష్ దగ్గరికి వెళ్ళి పలకరించి వాడికి ధైర్యం చెప్పారని తెలిసాక నా మనసంతా సంతోషంతో నిండిపోయిందండి. భలేదానివి సీత. నేను వాడి గురించి పట్టించుకోకుండా ఎందుకుంటాను చెప్పు? వాడు నీకు మాత్రమే కాదు, నాకు కూడా కొడుకే. అది గుర్తుపెట్టుకో. వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన నా కొడుకుని ఎందుకు వదులుకుంటాను చెప్పు? వాడి ఇంటి వారసుడు. శ్రీవల్లి ఒక నిర్ణయం తీసుకుందంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. అది అందరి మంచి కోసమే అయి ఉంటుంది. అందుకే దినేష్ని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పినప్పుడు
నేను వాడిని అడ్డుకోలేకపోయాను. అంతేకాని వాడి మీద నాకు ప్రేమ లేక కాదు, వాడు తప్పు చేశాడని నేను నమ్మానని కాదు. మన అబ్బాయి ఇంటికి దూరంగా ఉన్నాడు అంతే తప్ప మనకు దూరం అవలేదు. వాడెక్కడున్నా నేను వాడిని కనిపెట్టుకుంటూనే ఉంటాను. నా సపోర్ట్ అన్ని విధాలా వాడికి అందిస్తాను. ఆల్రెడీ నేను వాడి కెరీర్ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. అందుకే అంటారు, కొడుకు మీద తల్లికున్న ప్రేమ మొహంలో కనిపిస్తుంది, తండ్రి ప్రేమ బాధ్యతల్లో కనిపిస్తుంది అని. థ్యాంక్ యూ త్రిదేవ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు థ్యాంక్ యూ చెప్పేంత గొప్ప పని నేనేం చేశాను శ్రీవల్లి? నువ్వు చేసింది గొప్ప పని మాత్రమే కాదు, నేను జీవితాంతం మర్చిపోలేనంత మంచి పని చేశావు. నేను చెప్పకపోయినా నా మనసులో ఉన్నది నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. అంతేకాకుండా ఆ విషయాన్ని మా అమ్మకు అర్థమయ్యేలా చెప్పి నా మీద తనకున్న కోపాన్ని పోగొట్టావు. అమ్మ నాతో మాట్లాడట్లేదని బాధపడుతున్న నాకు తను నాతో మాట్లాడేలా చేశావు. ఇంత చేశావు కాబట్టి మనస్ఫూర్తిగా నీకు థ్యాంక్స్ చెప్పాను. మనం భార్యాభర్తలం శ్రీవల్లి, మన మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. కరెక్టే, కానీ నా కోసం ఇంత చేసిన నీకు అసలు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. నా భార్య కోసం నేనేం చేసినా ఎంత చేసినా అది నా బాధ్యత అవుతుంది తప్ప రుణం కాదు, నువ్వు కృతజ్ఞత తీర్చుకోవడానికి. అయినా భర్త భార్యకి కృతజ్ఞత చెప్పడానికి చాలా మార్గాలున్నాయి. అయితే దీనికి బదులు రేపు నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ అని చెప్పాక మళ్ళీ అడుగుతావేంటి త్రిదేవ్? అదేంటో తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. తప్పదు, తెలుసుకోవాలంటే రేపటి వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. కొన్ని ఎదురు చూపులు మధురంగానే ఉంటాయిలే. సరే మరి, నువ్వంత మాట నాకు తప్పుతుందా? అలాగే వెయిట్ చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నీ సమస్యకి కారణమైన వీళ్ళని నేను రేపు కలవబోతున్నాను త్రిదేవ్. నువ్వు నీ డాక్టర్ ప్రొఫెషన్ని ఎంత గౌరవిస్తావో నాకు తెలుసు. నీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయితే నువ్వు తట్టుకోలేవని కూడా తెలుసు. వీళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి నిన్ను శాశ్వతంగా ఆ సమస్య నుంచి గట్టెక్కించాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ఎంతో హ్యాపీగా ఉండేలా చూస్తున్నావు. ఇప్పుడు నేను కూడా నువ్వు హ్యాపీగా ఉండేలా చేస్తాను.